హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్లో భాగంగా జాగ్రఫీ నుంచి టాప్ 350 బిట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఛానల్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్లు ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సహన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. కింది వాటిలో ఏ రోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 17. నవంబర్ 15 నుంచి నవంబర్ 21 వరకు పాటించే నేషనల్ న్యూ బోర్న్ వీక్ 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భద్రత, నాణ్యత మరియు పోషణ సంరక్షణ, కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మ హక్కు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఎవరు ప్రమాణం చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఏఐఆర్ఐఏ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రమేష్ కేజ్రీవాల్. భారతదేశం ఏ దేశంతో న్యూఢిల్లీలో 5వ ద్వైపాక్షిక సైబర్ పాలసీ సంభాషణను నిర్వహించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ చైర్ను భారతదేశం ఏ దేశం నుంచి స్వీకరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్. పేద దేశాలకు మద్దతుగా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను ఏ ఫోరం ప్రారంభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. COP27. ఏ దేశ పార్లమెంట్ భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా. 2022లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GPAIకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా. 2023 SCO సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సురక్షితమైన SCO కోసం. భారత రాయబార కార్యాలయం ఏ దేశంలో SARANC ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దక్షిణ కొరియా. ద్వైపాక్షిక వ్యాయామం నసీమ్ ఆల్ బహర్ 2022 యొక్క 13వ ఎడిషనల్ ఏ దేశాల మధ్య జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒమన్ మరియు భారతదేశం. ఏ ఆసియా దేశం ఆత్మహత్య నివారణ విధానాన్ని విడుదల చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం.
ఐరోపా పార్లమెంటు ఏ దేశాన్ని ఉగ్రవాదానికి రాష్ట్ర స్పాన్సర్గా నియమించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రష్యా. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 61. ఏ రాష్ట్రం తన టెక్ సమ్మిట్ యొక్క రజతోత్సవ ఎడిషన్ను నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్ణాటక. డిజిటల్ శక్తి క్యాంపెయిన్ 4.0 ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జాతీయ మహిళా కమిషన్. కింది ఏ నగరంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జియోస్మార్ట్ ఇండియా 2022 సమ్మిట్ను ప్రారంభించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హైదరాబాద్. అక్టోబర్ 2022లో డెబిట్ కార్డ్ మార్కెట్లో ఏ బ్యాంక్ అగ్రస్థానంలో కొనసాగుతోంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈజిప్టులో COP27 సందర్భంగా లీడ్ ఐటీ సమ్మిట్ను ఏ దేశంతో భారతదేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, స్వీడన్. కింది వాటిలో ఏ దేశం మాస్కో ఫార్మాట్లో వ్యవహారాలను నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆఫ్ఘనిస్తాన్. కోవిడ్ పరిమితులను పొడిగించిన కాలంలో ఏ దేశం నుంచి అత్యధిక సంఖ్యలో విదేశీయులు భారతదేశాన్ని సందర్శించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, USA. మార్చి 2023న భారతదేశం ఏ దేశ జాతీయ మ్యూజియంతో సిల్వర్ ఎగ్జిబిషన్ కోసం MOUపై సంతకం చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డెన్మార్క్. వీసా పొందడం కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లను సమర్పించకుండా భారతీయ పౌరులను ఏ దేశం మినహాయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సౌదీ అరేబియా. భారతదేశం ఏ దేశంతో కలిసి యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ని ఆవిష్కరించనుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, UK. వర్ణాంతర మరియు స్వలింగ వివాహాలను సురక్షితం చేసేందుకు ఉద్దేశించిన వివాహానికి గౌరవం చట్టం ఏ దేశంతో ముడిపడి ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, USA. 2024 పారిస్ ఒలింపిక్స్కు మస్కట్గా ఎవరు ఆవిష్కరించబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రిజియన్ క్యాప్. బ్రెజిలియన్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జార్జ్ రసెల్. దక్షిణ కొరియాలో జరిగిన 15వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని బంగారు పతకాలు సాధించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 25. ఫిబ్రవరి 2023లో ప్రారంభ ఫార్ములా ER ప్రిక్స్ రేసును ఏ రాష్ట్రం నిర్వహించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హైదరాబాద్. ఈశాన్య ఒలింపిక్ క్రీడల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. 2022 ఏటీపీ ఫైనల్స్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాస్పర్ రూడ్. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా పాడ్లర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, అంకితా దాస్. ఖతార్ ప్రపంచ కప్ 2022 అధికారిక చిహ్నం పేరు ఏమిటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, స్ట్రైకర్. గిరిజన పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ క్రీడల కోసం అకాడమీలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, విలువిద్య. ఖతార్లో జరిగిన ప్రారంభ FIFA ప్రపంచ కప్ 2022లో భారతదేశం తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జగదీప్ ధంకర్. FIFA ప్రపంచ కప్ 2022లో ఉపయోగించే ఫుట్బాల్ పేరు ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, టెల్స్టార్ మెక్టా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ప్రారంభమైన F1 అబుదాబి రేసులో ఎవరు గెలిచారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మాక్స్ వెర్స్టాపెన్. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ RSAF మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి USAతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుబాయ్. విన్నింగ్ ది ఇండర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్మా మరియు ఆస్కార్. ICC హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్
100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కువైట్. దీపం పథకం కింద 2019 మార్చి నాటికి ఇవ్వబడ్డ గ్యాస్ కనెక్షన్లు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 56.72 లక్షలు. ఏపీలో 2019 మార్చి నాటికి ఉన్న రేషన్ షాపులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 28,510. ప్రభుత్వం పీడిఎస్ ద్వారా బియ్యానికి బదులు 3 కేజీల వరకు రాగులు, 2 కేజీల వరకు జొన్నలను 1 కేజీ రూపాయికి అందించడంలో ఉద్దేశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరచడం, అలానే పోషకత్వ ప్రమాణాలు మెరుగుపరచడం. ఐరన్ లోపం వలన సంభవించే ఎనీమియాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు 1 కేజీ డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ను ఏ ధరకు అందిస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 12 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు నెలకు అందించే కందిపప్పు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎప్పటి నుంచి
పెంచింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2018 జూలై. ఫుడ్ బాస్కెట్ స్కీమ్ కింద ఉచితంగా 7 ఐటీడీఏ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో అందించే 6 వస్తువులు వాస్తవ ఖరీదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 530 రూపాయలు. సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెల్ల కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్కిన్స్ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో ₹10 అందిస్తుంది. ఎండిఎం, పిడిఎస్, ఏడబ్ల్యూసిలలో ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టుటలో ప్రభుత్వానికి మద్దతు అందించిన వారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టాటా ట్రస్ట్. రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 162.97. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36.88. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం. అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైఎస్ఆర్ కడప. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతపురం, విశాఖపట్నం. భూ కమతాల వివరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమాటిక్ జోన్లు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. వ్యవసాయేతర ఉపయోగాల క్రింద ఉన్న భూమి ఎక్కువగా ఉన్న జిల్లా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. 10వ వ్యవసాయ గణాంకాలు 2015-2016 ప్రకారం రాష్ట్రంలోని కమతాల సంఖ్య. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలు. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాంత కమతాలు. 10వ భూకమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉపాంత కమతాల సంఖ్య. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 59.04 లక్షలు. 9వ వ్యవసాయ
గణాంకాలతో పోల్చితే 10వ వ్యవసాయ గణాంకాల నాటికి రాష్ట్రంలో కమతాల సంఖ్య 76.21 లక్షలు నుండి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 85.24 లక్షలకు పెరిగినది.